అందరికీ ఈరోజు శుభం కలగాలని ఆశిస్తూ ఇన్ ది నేమ్ ఆఫ్ గాడ్ ఒక టాపిక్ ప్రారంభిస్తున్నాను. అదేమిటంటే మనం చాలామందిని చూస్తున్నాం. ఈ కాలంలో అనేక టెన్షన్స్తో, అనేక సమస్యలతో సతమతమవుతున్నాం. అయితే ఈ కాలంలో మనం నిలబడగలగాలి అంటే టెన్షన్స్ ఫ్రీ జీవితాన్ని గడపాలి అంటే మన పెద్దలు ఏం చెప్పారంటే, ఏది జరిగినా అంతా మన మంచికే అనుకోండి, అప్పుడే మనం టెన్షన్ ఫ్రీ జీవితాన్ని గడపగలం. ఏది జరిగినా మన చెడుకే అని అనుకుంటే మనం రకరకాల మానసిక సమస్యల్ని ఎదుర్కొంటాం. కాబట్టి అలా కాకుండా మనం ఏమనుకోవాలి, అంతా మన మంచికే. అయితే దీని మీద ఒక సామెత ఉంది. ఏమిటి అది అంటే, ఇది సామెతన నిజంగా జరిగింది. బాగ్దాదులో జరిగినట్టుగా ఒక చోట నేను చదివాను. అదేమిటంటే, బాగ్దాద్ సుల్తాన్ గారు, మనందరికీ తెలుసు కదా, జనరల్గా ఆ టైంలో ఎలా ఉంటుంది, రాజుగారు, సుల్తాన్ గారు, లేకపోతే నవాబ్ గారు, బాద్షా, షెహన్షా, వీళ్ళందరూ కూడా యుద్ధ విద్యలు ప్రాక్టీస్ చేస్తారు. మనందరికీ తెలిసిన విషయం. ఎందుకంటే ఆ కాలంలో ఎవరైతే పరిపాలన చేస్తారో వాళ్ళే స్వయంగా ఒక నాయకుడిలాగా, ఒక లీడర్ లాగా ముందుకెళ్ళి వాళ్ళే ముందు నిలబడి వెనక సైన్యాన్ని నిలబెట్టి ముందు ఆ యొక్క రాజుగారు నిలబడి యుద్ధాలు చేయడం మనం అనేకమైన చూసాం. స్వయంగా ఆ కాలంలో రాజులే యుద్ధాలలో పాల్గొంటారు అనేది మనందరికీ తెలిసిన సత్యం. అయితే ఒకరోజు సుల్తాన్ గారు యుద్ధ విద్య ప్రాక్టీస్ చేస్తున్నారు. అప్పుడు ఏమైంది, జనరల్గా ప్రాక్టీస్ చేసినప్పుడు ఎన్నో కొన్ని దెబ్బలు తగులుతుంటాయి. మనం ఎక్సర్సైజ్ చేస్తాం, జిమ్ములకి వెళ్తాం. ఆ టైంలో కత్తి యుద్ధాలు, మల్ల యుద్ధాలు, కత్తి యుద్ధం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కదా. అప్పుడు ఆయన కత్తి యుద్ధం ప్రాక్టీస్ చేసేటప్పుడు పొరపాటున అదేమవుతుందంటే, అతని యొక్క చేతి వ్రేలు ఏదైతే ఉందో కట్ అయిపోతుంది. కట్ అయిపోయి కింద పడిపోతుంది. అప్పుడు జనరల్గా మంత్రులు ఉంటారు కదా, అక్కడున్న మంత్రి గారు చూసి, రాజుగారి వైపు చూసి, సార్, ప్రభు, ఆ కాలంలో రాజుగారిని ప్రభు అని పిలవడం జరుగుతుంది కాబట్టి, ప్రభు, ఇదంతా మన మంచికే జరిగింది అని చెప్పడం జరుగుతుంది. అప్పుడు రాజుగారికి కోపం వస్తుంది. ఏంటి, నా ఏలు కట్ అయిపోతే ఒక మంత్రి అంతా మన మంచికే జరిగిందంటే ఏలు కట్ అయిపోవడం కూడా మన మంచికేనా అని చెప్పి మంత్రి గారిని ఇమ్మీడియట్గా తీసుకెళ్ళి జైల్లో వేయించడం జరుగుతుంది.
కొంతకాలం గడిచిపోయింది. మరి రాజుగారు ఖాళీగా ఉన్నప్పుడు మనందరికి తెలిసిన విషయమే కదా. మరి ఎక్కడికి వెళ్తారు? షికారుకి వెళ్తారు, వేటకి వెళ్తారు. రాజుగారు ఒకానొక రోజు వేటకు బయలుదేరి ఒక అడవి ప్రాంతానికి వెళ్ళటం జరుగుతుంది. అడవిలో అనేక మంది, మనకు తెలుసు అడవిలో ఎక్కువగా ట్రైబల్స్ ఉంటారు అనేది మనకు తెలిసిన విషయం. ఆ కాలంలో ట్రైబల్స్ మనుషులను కూడా తినేవాళ్ళు ఉన్నారు, ఇప్పటికీ ఉన్నారు. నేను ఒకసారి ఒరిస్సా పోయినప్పుడు అక్కడ కోరాపుటి కొన్ని జిల్లాలు ఉన్నాయి. ఆ జిల్లాల్లో అక్కడ లోకల్ వాళ్ళని అడిగితే ఉన్నారు, కానీ చనిపోయిన వాళ్ళని తినేవాళ్ళు ఉన్నారండి ఇప్పటికి కూడా అని చెప్పి అన్నారు. అంటే ఆ కాలంలో వందల సంవత్సరాల క్రితం ట్రైబల్స్ బతికున్న మనుషుల్ని, అంటే టౌన్లోంచి సిటీల నుంచి వచ్చిన వాళ్ళని ఆ కాలంలో ఎవరైతే అడవుల్లోకి వెళ్ళారో వాళ్ళని పట్టుకొని చంపుకొని తినటం అనేది మనం ఆల్రెడీ అనేక చరిత్రలో కూడా మనం చదివి ఉన్నాం. మరి రాజుగారు అడవికి వెళ్ళారు, ట్రైబల్స్ అటాక్ చేశారు. రాజుగారితో పాటు ఉన్న 2-3 ట్రైబల్స్ అటాక్ చేయడం వలన పారిపోయారు. రాజుగారు మాత్రం పట్టుబడ్డారు. ఇక ట్రైబల్స్కి ఉన్న ఒక ఆచారం ఏంటంటే, అక్కడ ఉన్న వాళ్ళ ఒక సిస్టమ్, ఒక పద్ధతి, వాళ్ళు తినే మనిషి ఏదైతే ఉన్నాడో అతనికి అన్ని అవయవాలు ఉండాలి, అన్ని పార్ట్లు ఉండాలి, కరెక్ట్గా ఉండాలి. కాబట్టి రాజుగారిని పట్టుకున్నారు, అతన్ని పరీక్షించి చూశారు. చూస్తే రాజుగారికి ఒక ఏలు లేదు. అంటే ఈ లెక్కన అన్ని అవయవాలు కరెక్ట్గా లేవు. కాబట్టి అక్కడున్న ట్రైబల్స్ ఏం చేస్తారంటే, అడవి జాతి మనుషులు వాళ్ళు ఏం చేస్తారు, రాజుగారిని అన్ని పార్ట్లు లేవు, సరిగా అసలు ఒక పార్ట్ లేదు కాబట్టి రాజుగారిని వదిలేస్తారు. అప్పుడు రాజుగారు తిరిగి రాజ్యానికి చేరిన తర్వాత తన యొక్క మెహల్లో చేరి, మెహల్కి వచ్చిన తర్వాత అప్పుడు తన యొక్క భటులను పిలిచి అర్జెంటుగా ఆ మంత్రి గారిని విడుదల చేయండి అని చెప్పడం జరుగుతుంది. అప్పుడు భటులు ఎవరినైతే అరెస్ట్ చేసి జైల్లో పెట్టారో ఆ మంత్రి గారిని విడుదల చేసి రాజుగారి దగ్గర తీసుకొస్తారు. అప్పుడు రాజుగారు మంత్రి గారికి అనేక వజ్ర వైఢూర్యాలతో మంత్రి గారిని సన్మానించడం జరుగుతుంది. అప్పుడు మంత్రి గారు ఆశ్చర్యపోతారు, ఎందుకు రాజుగారు నన్ను ఇంత సన్మానిస్తున్నారు ఏమిటని అడిగినప్పుడు అప్పుడు చెప్తారు రాజుగారు, ఆ రోజు ఏదైతే యుద్ధం ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు నా వేలు కట్ అవ్వటం అయినప్పుడు నువ్వు నాతో చెప్పింది అంతా మన మంచికే అని మీరు నాకు చెప్పారు, కానీ అది నిజమైంది. నేను ఎప్పుడైతే అడవికి వెళ్ళి వేటాడటం బిగించేసినప్పుడు అక్కడ అడవి జాతుల మనుషులు నన్ను పట్టుకొని నాకు ఒక ఏలు లేకపోవటం వలన నన్ను విడిచిపెట్టారు. అదే ఒక వేలు ఉండినట్టయితే నన్ను అక్కడ వాళ్ళు చంపుకొని తినేవారు. కాబట్టి ఆ రోజు మీరు చెప్పింది అంతా మన మంచికే అనేది నాకు గుర్తొచ్చింది. అప్పుడు నేను రాజమహల్కి వచ్చిన తర్వాత మీకు మర్యాద చేశాను, మీకు మర్యాదపూర్వకంగా ఈ వజ్ర వైఢూర్యాలు కానుక ఇవ్వటం జరిగింది అని చెప్పి రాజుగారు చెప్పడం జరుగుతుంది. మీకు అనవసరంగా నేను జైల్లో బంధించాను అని చెప్పి బాధపడుతున్నప్పుడు మంత్రి గారు రాజుగారితో మరలా అంతా మన మంచికే జరిగింది సార్ ప్రభు,
అని చెప్పడం జరుగుతుంది. మరలా రాజుగారికి మరలా అనుమానం వచ్చి, అదేంటి నేను నీకు జైల్లో పెట్టినా అంతా మన మంచికే జరిగింది అని అంటున్నావు అని చెప్పి రాజుగారు మంత్రి గారితో అడిగారు. ఎలా అది అని చెప్పి అన్నప్పుడు మంత్రి గారు రాజుగారితో, సార్ ఆ రోజు నేను అలాంటి వల్ల నన్ను జైల్లో పెట్టారు. ఒకవేళ అలా నన్ను జైల్లో పెట్టక ఉన్నట్లయితే నేను మీతో పాటు వచ్చేవాడిని. కాబట్టి నాకు అన్ని అవయాలు ఉన్నాయి, కరెక్ట్గా ఉన్నాయి. కాబట్టి మీ బదులుగా నన్ను వాళ్ళు చంపుకొని తినేవాళ్ళు. కాబట్టి నేను బతికిపోయాను. అందుకోసమే అంతా మన మంచికే జరిగింది అని చెప్పి అన్నారు. రాజుగారు దీనికి కూడా చాలా సంతోషపడి మరింత బహుమానాలతో మరిన్ని కానుకలతో మంత్రి గారిని సన్మానించడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఈ కథలో మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఈ కాలంలో అనేక ఒత్తిళ్ళు ఉంటాయి. మనం చూస్తున్నాం, రాజకీయ కారణాల వలన కానివ్వండి, సీనియర్స్ ఒత్తిడి వలన కానివ్వండి, అనేక మంది ఒత్తిడి తట్టుకోలేక మరి ఆత్మహత్యలు చేసుకోవటం ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి అలాంటి వాళ్ళు ఒక్కసారి అలా ఆలోచన వచ్చిన వాళ్ళు ఒక్కసారి ఈ కథను గుర్తుకు తెచ్చుకోండి. ఏది జరిగినా అంతా మన మంచికే అని అనుకున్నప్పుడే మనిషి ప్రశాంతంగా బ్రతకగలడు అనేది నా యొక్క ఎక్స్పీరియన్స్. సుమారు 40 సంవత్సరాల పైబడి ఎక్స్పీరియన్స్లో నేను కనుగొన్న విషయం, నాకు కూడా నచ్చినది ఈ కథ. అంతా మన మంచికే, ఏది జరిగినా అంతా మన మంచికే అని అనుకున్నప్పుడు మాత్రమే మనం జీవితాన్ని కొనసాగించగలం. కాబట్టి ఈ కథ ఇంకా అనేక విషయాలు ఉంటాయి. స్టెప్ బై స్టెప్ నా అనుభవాలు అనేది చెప్తూ ఉంటాను. నచ్చిన వాళ్ళు నా ఛానల్ని ఒకసారి చూడండి. బాగున్నాయి, మంచిగా ఉన్నాయి, సబ్జెక్ట్ బాగుంది అని అనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి, లైక్ చేయండి. కాబట్టి నా ఛానల్ చూసినందుకు, ఈ యొక్క చిన్న కథ విన్నందుకు మీ అందరికి కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.